మరణాత మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుండి మనం గమనించినప్పుడు రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యం నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఎప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు తండ్రి గారు దేవదాసయ్య గారు చెప్తూ ఏమి వివరిస్తున్నారంటే, అబ్రహాము, యాకోబు, ఇస్సాకులను బట్టి అబ్రహాము, యాకోబు, ఇస్సాకులను బట్టి దేవుడు ఇశ్రాయేలీలను కాపాడెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఎవరిని బట్టి ఇశ్రాయేలీలను కాపాడారు? అబ్రహాము, యాకోబు, ఇస్సాకులను బట్టి అంట దేవుడు ఎవరిని కాపాడాడు? ఇశ్రాయేలీలను కాపాడాడు. అలాగే దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ ఏమనంటే, దేవదాసయ్య గారిని బట్టి క్రీస్తు ప్రభు బైబిల్ మిషన్ వారిని కాపాడుచున్నాడు అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి అంట బైబిల్ మిషన్ వారిని కాపాడుతున్నాడు దేవుడు? క్రీస్తు ప్రభు ఎవరిని బట్టి కాపాడుతున్నాడంట? దేవదాసయ్య గారిని బట్టి. ఎవరినండి? దేవదాసయ్య గారిని బట్టి బైబిల్ మిషన్ వారిని దేవుడు కాపాడుతున్నాడంట. ఇశ్రాయేలీని బట్టి ఎవరిని బట్టి కాపాడాడండి? అబ్రహాము, యాకోబు, ఇస్సాకులను బట్టి దేవుడు ఎవరిని కాపాడాడు? ఇశ్రాయేలీని కాపాడాడు. అలాగే దేవదాసయ్య గారిని బట్టి క్రీస్తు ప్రభు ఎవరిని కాపాడుతున్నాడు? బైబిల్ మిషన్ బిడ్డలను క్రీస్తు ప్రభు కాపాడుతా ఉన్నాడు. నేను బిడ్డలారా, అలాగే మనం ఇక్కడ గమనించినప్పుడు జాలి, దయ అని వ్రాయబడి ఉన్నది ఈ యొక్క వచనంలో. జాలి, దయ అంటే ఏంటి? జాలి, దయ అంటే ఏంటి అసలు అని మనం చూసినప్పుడు, ఒకరు బాధపడుచున్నప్పుడు చూపించే ప్రేమను జాలి లేక దయ అంటారనమాట. ఒకరు బాధపడుతున్నారనుకో, ఎవరైనా ఒకరు శ్రమలో ఉన్నారనుకో, మనం ఏం పడాలా? జాలి పడాలి. అయితే పడితే పడినాయి, అది ఎలా పోతే మనకెందుకు అనుకుంటే అది జాలి అవుతుందా? దయ అవుతుందా? అవదో. అంటే ఎవరైనా ఒకరు బాధలో ఉండి, శ్రమలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న దేని బిడ్డలారా, వారు బాధపడుతుంటే దేని బిడ్డ వారిని చూసి మనం జాలి పడాలి. అంతేగాని వారు ఎలాగుంటే నాకేంతని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అదే దైవజనులు చెప్తా ఉన్నారు ఇక్కడ. ఇశ్రాయేలీలు బాధపడుచున్నప్పుడు అలా అంట. ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా బాధపడుచున్నప్పుడు దేవుడు వారికి జాలి చూపించారంట. యేసయ్య, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు బాధపడుతుంటే దేవుడు ఏం చేశాడు? జాలి చూపించాడంట. బాధపడినాయి, నాకెందుకులే, నన్ను వాళ్ళ ఆత్మలు దూషిస్తా ఉన్నారు అని అనుకున్నాడా దేవుడు? అనుకున్నాడా? లేదు. ఇశ్రాయేలు సైన్యం బాధపడుతుంటే దేవుడు అంట జాలి చూపించెను. అలాగే దేని బిడ్డలారా, ఈ విధముగానే మనకు శరీర బాధ వచ్చినను, ఇబ్బంది కలిగినను క్రీస్తు ప్రభు మన మీద జాలి పడుచున్నాడంట. చూసారా, మన మీద జాలి పడతలేదని అనుకోకూడదు. మనకి బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మన కోసం బాధపడుతూనే ఉన్నాడు. ఆయన మన కోసం ఇప్పుడు జాలి పడుతూనే ఉన్నాడు. ఆయన మన కోసం జాలి పడతలేదని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. ఇశ్రాయేలు శ్రమ వచ్చింది, దేవుడు జాలి పడ్డాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా శ్రమలో, బాధలో, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి జాలి పడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.